హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో 9.7 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో తెలంగాణ రహదారులు భవన శాఖ నుండి 8 కోట్లతో బల్బాపూర్ నుండి గుండేపల్లి రోడ్డు వెడల్పుకి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 11 గ్రామాలకు మంజూరైన 47 లక్షలతో 12 పనులకు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పవర్ స్కీమ్ కింద మరియు తెలంగాణ రాష్ట్ర విద్యా మౌలిక వసతుల కల్పన నుండి మండలంలోని 6 గ్రామాలకు 7 పనులకు గాను 35 లక్షలతో ఓపెన్ జిమ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మండలంలోని 63 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మరియు ఎంపీపీ మేకల స్వప్న, వైస్ ఎంపీపీ తంగడ నగేష్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, స్థానిక ఎంపీడీఓ, ఎంఆర్ఓ, స్థానిక కార్యదర్శి, సంబంధిత అధికారులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. జరుపుకుంటున్న ఈ సందర్భంలో మనతో పాటు ఈ ప్రారంభించుకున్న కార్యక్రమాలన్నీ తొందరలో అమలు చేయించేటువంటి విధంగా పర్యవేక్షణ చేయడానికి ఈ ప్రారంభంలో భాగస్వామ్యం చేయడానికి చేసినటువంటి గౌరవ హన్మకొండ జిల్లా కలెక్టర్ గారికి, సోదరిమణి మండల పరిషత్ అధ్యక్షురాలు గారికి, జడ్పీ సిఓ గారికి, స్థానిక ఎంపీటీసీలకు, జిల్లా అధికారులకు, ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, అందులో నేను దాదాపు 9 కోట్ల 7 లక్షల రూపాయలకు సంబంధించి ఆర్ఎండ్బి రోడ్డు కావచ్చు, రాబోయే ఎండాకాలంలో ఇటువంటి ఇబ్బందులు ఉండొద్దని త్రాగునీటి సమస్యకు సంబంధించినటువంటి ఆర్డబ్ల్యూఎస్ కార్యక్రమాలు కావచ్చు, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ద్వారా పాఠశాలలో ఉన్నటువంటి లేదా గ్రామాల్లో ఓపెన్ జిమ్స్ కావచ్చు, దాంతో పాటుగా మరి ఆర్ఎండ్బికి సంబంధించి కావచ్చు, ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నాం. అదేవిధంగా ప్రత్యేకించి త్రాగునీటి కొరకు కూడా ఇబ్బందులను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే నియోజకవర్గాలు మొత్తానికి వారు కూడా ఒక 3.5 కోట్లు విడుదలేశారు. ఆ జీవోగుడి వాళ్ళు వస్తా ఉన్నది. మొత్తంగా నేను శాసనసభ్యుగా గెలిచిన తర్వాత ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో, మిగతా అందరి అధికారులతోటి ఆ రోజు ఇక్కడ మండల గ్రామ పంచాయతీ ఆఫీస్ ఓపెన్ చేసుకొని పోయిన తర్వాత అందరితో సమీక్ష నిర్వహించుకొని గ్రామ వారీగా 307 హ్యాబిటేషన్స్ లల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 307 హ్యాబిటేషన్స్ లల్లా త్రాగునీటి సమస్యను హ్యాబిటేషన్ వారిగా రివ్యూ చేసుకున్నాం. ఎక్కడ సోర్స్ ఉంది, ఎక్కడ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది, ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఉంది, దానికి సంబంధించిన పంపింగ్ కెపాసిటీ, ఏదైనా అబ్స్ట్రక్షన్ వస్తే ఏ విధంగా ఓవర్కమ్ కావాలి, అన్ని స్టేజ్లలో దాన్ని రివ్యూ చేసుకున్నాం. నోట్ తయారు చేసుకున్నాం. సర్కార్ నుంచి పైసలు చేస్తా ఉన్నాం, ఎస్డిఎఫ్ నుంచి పైసలు ఇచ్చిన. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా సెప్టెంబర్లో పడాల్సిన వర్షాలు పడలే, దానివల్ల నీటి కొరత ఉంది. కానీ కొంత పత్రికల్లో కాంగ్రెస్ తోటి కరవచ్చిందంటే వర్షాలు సెప్టెంబర్ అవ్వాలని మీరే అధికారంలో. ఇప్పుడు కరవస్తే మమ్మల్ని బదనాలు చేస్తారు. ఇది ప్రకృతి, మీ తప్పు కాదు, మా తప్పు. నేను ముందు పడలేదు. సెప్టెంబర్లో వర్షాలు పడకపోతే ఎవరేం చేయాలి? నీళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉన్నది. ఎవరేమనుకున్నా వాస్తవానికి అందుకే జాగ్రత్త ఉండాలంటున్నాం. ప్రత్యామ్నాయంగా త్రాగునీటికి మాత్రం గ్రామాల్లో ఇబ్బంది రావద్దని అన్ని చర్యలు తీసుకున్నాం. భవిష్యత్తులో ఎక్కడైనా
త్రాగునీటికి సంబంధించిన సమస్య వస్తే నేను శాసనసభ్యుడిగా మంత్రిగా సంబంధిత అధికారులను సమన్వయం చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు చెప్పిన ఇవాళ ఇప్పుడే సైదాపూర్ చిగురుమాడు మండలాల అక్కడి గౌరవ కలెక్టర్ గారు ఈ 2 మండలాలకు ఏదైనా సమస్య వస్తే నాలా ఎమ్మెల్యే లాగానే ఇక్కడ పనిచేస్తారు ఎమ్మెల్యేనే అని చెప్పి అక్కడ నేను మేడం మీరు రిక్వెస్ట్ గౌరవం ఈ 2 మండలాలలో మీరే ఎమ్మెల్యే నేను మంత్రిని కానీ మీరే ఎమ్మెల్యే ఏ సమస్య ఉన్నా ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అనేక అంశాలు అనేకమైనటువంటి చర్యలు ఉన్నా మీరు గెలిపించారు మీ పుణ్యానికి ఉంటున్నా మీ ఆశీర్వచనంతో ఉంటున్నా ఎవరైనా ఏదైనా హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు సమస్య వస్తే అది నా బాధ్యత నేను మళ్ళీ కూడా చెప్పిన అన్నాడు మీ ఆశీర్వచనంతో నేను ఎమ్మెల్యే అయినా మా పార్టీ మంత్రిని చేసింది హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎన్నికలప్పుడు చెప్పిన నేను ఎక్కడికైనా మీరు వెళ్ళి ఫలానా మాది ఎలకతుర్తి ఫలానా మాది దండపల్లి ఫలానా మాది కేశవపూర్ ఫలానా మాది జగన్నాథ్పూర్ అని మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పినా ఓహో మీరు హుస్నాబాద్ నియోజకవర్గమా మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అని మీ గౌరవం మెరుగు చేస్తా అని చెప్పినా ఇలా గౌరవం మెరుగు చేస్తాను నేను 36 సంవత్సరాల విద్యార్థి నాయకుడి నుంచి 36 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా నేను గౌరవంగా అన్నాడు తెలంగాణ పోరాటంలో మీ ఎంపీగా ఇవాళ మంత్రిగా మీ గౌరవం నిలబెట్టే విధంగా ఎక్కడికి వెళ్ళినా ఏ సమస్య అయినా నా బాధ్యత అని చెప్తా ఉన్నా ప్రత్యేకించి ఆనాడు హాస్పిటల్ సంబంధించి ఒక మనిషిని పెట్టినామని